మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో పెద్ద పులి కలకలం రేపుతోంది. కన్నాల అడవుల్లో అడవి పందిపై పెద్ద పులి దాడి చేసినట్టుగా తెలుస్తోంది. ఇక అటవీ శాఖ అధికారులు దీనికి సంబంధించి కూడా నిర్ధారించారు. పెద్ద పులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రలు కూడా గుర్తించారు. ఇక దీంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ఒంటరిగా ఎవరూ బయటకు వెళ్లకూడదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎల్లో బ్లాక్ హైలైట్ కనిపించింది. ముందు అయిపోయింది కొంచెం టేప్ ఇక్కడ ఇట్లా వచ్చింది. ఇది అందరికీ నిన్నటి నుంచి పులి తిరుగుతున్నది అందరికీ తెలిసిందే. కావున ఎవరు కూడా ఒంటరిగా కానీ పశువుల కాపర్లు కానీ మరియు పశువులను కానీ ఫారెస్ట్ లోపల పోకుండా చూసుకోండి. చూస్తున్నాం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో పెద్ద పులి కలకలం రేపుతోంది. కన్నాల అడవుల్లో అడవి పందిపై పెద్ద పులి దాడి చేసినట్లు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. పెద్ద పులి సంచరించిన ప్రాంతంలో పాదముద్రలు కూడా గుర్తించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? అధికారులు ఏం చెప్తున్నారు? 4 రోజుల నుంచి కూడా ఈ బెల్లంపల్లి, కాశీపేట ఈ 2 మండలాల పరిధిలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తా ఉంది. అటు కన్నాల బుగ్గ ఆలయం నుంచి మొదలు బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం వరకు ఉన్న రహదారి ప్రాంతంలోని సంచరిస్తుంది. పులికి సంబంధించి ప్రతిరోజు ఏదో ఒక చోట కదలికలు కనిపిస్తా ఉన్నాయి. స్థానికులు కూడా గుర్తిస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. బుగ్గ దేవాలయం చెరువు వద్ద పులికి సంబంధించిన పాదముద్రలు లభించాయి. తాజాగా అడవి పందిని కూడా హతమార్చినట్టు అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. బెల్లంపల్లి పట్టణ శివారు ప్రాంతం నుంచి మొదలు బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం వరకు అంతా అటవీ ప్రాంతం మొత్తం కూడా అటవీ శాఖ అధికారులు అప్రమత్తం చేశారు. ప్రజలెవరూ కూడా ఆ రహదారుల వెంట ఏదైతే అటవీ మార్గంలో ఉన్న రహదారుల వెంట వెళ్లకూడదు, అత్యవసరమైతే తప్ప గుంపులుగా వెళ్లాలని చెప్పి అటవీ శాఖ అధికారులు సూచిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ పులి కొమరంభీం జిల్లా నుంచి వచ్చిన ఆడపులిగా కూడా నిర్ధారించారు. ఈ ప్రాంతంలోని దాదాపు 30 కిలోమీటర్ల రేడియేషన్ లోని పులి సంచరిస్తా ఉంది. ముఖ్యంగా బెల్లంపల్లి శివారు ప్రాంతాలకు రావడంతో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. సమీప పాఠశాల కూడా నిన్న సెలవు ప్రకటించిన పరిస్థితి. ప్రజలెవరూ కూడా ఆ రహదారుల వెంట రాకపోకలు సాగించొద్దని చెప్పి అటవీ శాఖ అధికారులు ప్రస్తుతానికి హెచ్చరిస్తున్న పరిస్థితి. మరి ఈ పులి ఇటు నుంచి మంచిర్యాల వైపు వస్తుందా, లేకుంటే కొమరంభీం జిల్లాకు తిరిగి వెళ్తుందా అన్నది అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా పులి సంచారం మరోసారి ఈ ప్రాంతంలో ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది. పవన్, థ్యాంక్ యూ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.